హలో మాయ, వెల్కమ్ టు సినీ పచ్చకాయ. సండే వచ్చేసింది, అసలే వీకెండ్. ఈ టైంలో ఏ మూవీస్ చూడాలి అని అనుకుంటున్నారా? కంగారుకు పడకండి మామ, నేనున్నాను కదా. రీసెంట్ టైంలో ఓటీటీస్లోకి వచ్చి బాగా పాపులర్ అయిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లో నాకు ఏది బెస్ట్ అనిపిస్తుందో అవి రికమెండ్ చేస్తున్నా. అలాగే ఒక యానిమీ కూడా సజెస్ట్ చేస్తున్నా. మీకు టైం పాస్గా ఉంటే ఒకసారి కన్ఫామ్గా వాచ్ చేయండి మామ. ఇందులో మాక్సిమం ఏంటంటే తెలుగులో అవైలబుల్గా ఉన్నాయి. హీర్ ఇస్ ద మస్ట్ వాచ్ టాప్ 5 మూవీస్ అండ్ యానిమీ. అండ్ నెంబర్ 5th వన్ వచ్చేసి పోన్ మ్యాన్. ప్రెసెంట్ అయితే ఈ మూవీ డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది. డబ్బింగ్ కూడా చాలా బాగా చేశారు. ఈ మూవీ యొక్క ఐఎండిబి రేటింగ్ 7.5 అలా ఉంది. మూవీ యొక్క డ్యూరేషన్ వచ్చేసరికి 2 hours 4 minutes ఉంది. ఇంకా స్టోరీ విషయంలోకి వెళ్ళిపోతే ఒక పర్సన్ ఏంటంటే బంగారం చేయించి వాళ్ళ ఇంట్లో ఇవ్వడానికి వెళ్తాడు, మనీ రిటర్న్ గా తీసుకుని రావడానికి. ఏంటంటే ఆ మనీ వచ్చిద్దా లేదంటే తర్వాత నుంచి ఏమైంది అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. మూవీ అయితే చాలా గ్రిప్పింగ్ గా ఉంటది మామ. అంటే మనకి ఆ క్యారెక్టరైజేషన్ చూస్తుంటే మాత్రం చాలా అంటే చాలా హిలేరియస్ గా ఉంటుంది. అంటే ఏ ఎక్స్టెంట్ కన్నా వెళ్తాడు. మూవీలో ఏంటంటే కొంచెం మైనస్ ఏమైనా ఉందా అంటే మధ్య మధ్యలో ఫ్యూ డ్రాగన్ పోర్షన్స్ వస్తాయి. కానీ మూవీ అయితే ఓవరాల్ గా చాలా బాగుంటది. మీరైతే ఫ్యామిలీతో వాచ్ చేయండి, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ 4th వన్ వచ్చేసరికి ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ప్రెసెంట్ అయితే ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. మూవీ యొక్క రన్ టైం వచ్చేసరికి 2 hours 30 minutes అలా ఉంటది. మూవీ యొక్క ఐఎండిబి రేటింగ్ 7.6 ఉంది. ఇంకా స్టోరీ విషయంలోకి వెళ్ళిపోతే ఒక ఆఫీసర్ రిటైర్ అయిన దాని తర్వాత మళ్ళీ జాబ్ లో జాయిన్ అవుతారు, పోలీస్ జాబ్ లో. ఏంటంటే ఆయన ఎందుకు రిటైర్ అయ్యాడు, ఆ జాబ్ లో జాయిన్ అయిన వెంటనే ఒక చైన్ కేసు వచ్చింది. ఆ చైన్ కేసుని లింక్ అయ్యి కొన్ని కేసులు అనేవి ఉంటాయి. వాటిని మన హీరో ఎలా సాల్వ్ చేశాడు అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. మూవీ అయితే ఫస్ట్ 1 hour చాలా అంటే చాలా సస్పెన్స్ గా ఉంటుంది, అంటే చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. ఇంకా మెల్లమెల్లగా మూవీ అనేది కొంచెం స్లో అవుతూ ఉంటది. కానీ ఓవరాల్ గా మూవీ అయితే మస్ట్ వాచ్ అనే చెప్తాను. ఈ మూవీని అయితే ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు అంటే ఇది ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఏంటంటే ఫ్యూ బ్లర్డ్ సీన్స్ ఉంటాయి, అవి ఓకే అనుకుంటే మూవీ అయితే బాగానే వాచ్ చేయొచ్చు. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి సాకోమోటో డేస్. ఇదైతే ఒక యానిమీ. ప్రెసెంట్ అయితే ఈ యానిమీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లో అయితే లేదు. ప్రెసెంట్ అయితే ఇది ఇంగ్లీష్ లోనే ఉంది. మేబీ తర్వాత తెలుగులోకి డబ్ చేయొచ్చేమో. దీని ఐఎండిబి రేటింగ్ 7.5 అలా ఉంది. సీజన్ 1 మొత్తం మీద 11 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ ఏంటంటే 20 to 22 minutes అలా ఉంటది. ఈజీగా వాచ్ చేసేవచ్చు. ఇంకా స్టోరీ విషయంలోకి వెళ్ళిపోతే సకమోటో అని చెప్పి ఒక అసాసిన్ ఉంటాడు. ఆయన ఏంటంటే ఒక రోజు లవ్ లో పడతాడు. లవ్ లో పడిన దగ్గర నుంచి అసాసినేషన్ మొత్తం మానేసి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు ఫ్యామిలీతో. ఆ తర్వాత నుంచి ఏమయ్యింది అనేది మీరు యానిమీ చూసి తెలుసుకోవాలి. నిజం చెప్తున్నా మామ, ఈ యానిమీలో ఫైటింగ్ కొరియోగ్రఫీ చాలా బాగుంటది. అలాగే యానిమేషన్ కూడా బాగుంటది. ఒకవేళ మీరు యానిమీ లవర్స్ అయితే మాక్సిమం ఇప్పటికల్లా ఇది వాచ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ నాన్ యానిమీ లవర్, మీరు ఒకవేళ యానిమీ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ యానిమీతో అన్నా మీరు స్టార్ట్ చేయొచ్చు. యానిమీ అయితే చాలా బాగుంటుంది. ఇది ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు అంటే ఇది ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. అడల్ట్ కంటెంట్ అంటూ ఏమీ ఉండదు, ఎక్స్పోజింగ్ కూడా ఉండదు. హ్యాపీగా ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి డ్రాగన్, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. ప్రెసెంట్ అయితే ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది. డబ్బింగ్ కూడా బాగుంది. ఆల్రెడీ నాకు తెలిసి ఈ మూవీని మాక్సిమం చూస్తూ ఉంటారు. ఒకవేళ చూడకపోతే వాచ్ చేయండి. ఈ మూవీ ఏంటంటే తమిళ్లో పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. 100 crores గ్రాస్ కొట్టింది. ఈ మూవీ యొక్క ఐఎండిబి రేటింగ్ 8.1 అలా ఉంది. ఇంకా స్టోరీ విషయంకి వచ్చేస్తే ప్రదీప్ రంగనాథన్, అదే మన రాఘవన్, ఏంటంటే తన కాలేజ్ డేస్ లో చదువుకోకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటారు. అలా ఉన్నవాడికి ఒక 46 సబ్జెక్ట్స్ అనేది ఎరియర్స్ ఉంటాయి. ఆ ఎరియర్స్ తో మనవాడు ఎలా సక్సెస్ అయ్యాడు, ఆ తర్వాత నుంచి ఏమైంది అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో అయితే తప్పక వాచ్ చేయండి. చాలా ఎమోషనల్ గా ఉంటది మూవీ. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటది. అన్- దాని తర్వాత జాబ్ అలా ఉంటది. కానీ ఏంటంటే స్టార్టింగ్ చూసినంత వరకు నాకు డాన్ మూవీ లాగే అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ అనేది ఒపీనియన్ చాలా వరకు మార్చేసింది. మెయిన్ ఏంటంటే ఇది ఫ్యామిలీతో వాచ్ చేయడానికి ఒక 2 లిక్కి సీన్స్ ఉంటాయి, అవి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా మిగిలిన మొత్తం వాచ్ చేయండి పక్కాగా, చాలా ఎమోషనల్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చేసరికి ది చేజర్. ఈ మూవీ అయితే కొరియన్ యాక్షన్ థ్రిల్లర్. ఒకవేళ మీరు యాక్షన్ అండ్ థ్రిల్లర్ లవర్స్ అయితే ఈ మూవీని మీరు పక్కా వాచ్ చేయండి. మీకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. ఈ మూవీ యొక్క ఐఎండిబి రేటింగ్ 7.8 అలా ఉంది. ఈ మూవీ అయితే 2008 లో రిలీజ్ అయింది. ప్రెసెంట్ అయితే తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది, అంటే తెలుగు లాంగ్వేజ్ లో డబ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ యొక్క రన్ టైం వచ్చేసరికి 2 hours 5 minutes అలా ఉంది. ఇంకా స్టోరీ విషయంలోకి వెళ్ళిపోతే ఒక ఎక్స్ డిటెక్టివ్ ఏంటంటే సెక్స్ వర్కర్స్ ని సప్లై చేస్తాడు. ఆ సప్లై చేస్తుండగా ఏంటంటే ఒక 2 or 3 మెంబర్స్ క్లయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రారు. అసలు ఏమైంది అనేది ఇక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటది. దాన్ని మన హీరో ఎలా చేస్తారు అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. ముందుగానే చెప్తున్నాను, ఇదైతే నార్మల్ గా మన సైడ్ ఉండే అంత సస్పెన్స్ టైప్ అయితే ఉండదు.
అంటే ఒక కొత్త రకంగా ఉంటది. వెరీ లాజికల్‌గా ఉంటది. ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే గాని, అసల రైటింగ్ గాని చాలా బావుంటది. ఇది తెలుగు లాంగ్వేజ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. ఒకవేళ మీకు గనక ఈ మూవీ చూడాలి అనుకుంటే నేనైతే ఫస్ట్ ఒరిజినల్ లాంగ్వేజ్‌లోనే చూడమని ప్రిఫర్ చేస్తా. తెలుగు డబ్బింగ్ అనేది సో ఉంది. లేదు మాకు కొరియన్ రాదు అని అనుకుంటే మాత్రం కన్ఫర్మ్‌గా మీరైతే తెలుగులో అన్నా చూడండి. ఈ మూవీ అయితే మస్ట్ వాచ్ అనే చెప్తాను. అండ్ ఈ మూవీనైతే ఫ్యామిలీతో అయితే అస్సలు వాచ్ చేయకండి. స్టార్టింగ్‌లో అయితే కొంచెం కొంచెం సీన్స్ అలా ఉంటది. సీన్స్ ఉండవు గానీ పిక్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఈ మూవీనైతే ఫ్యామిలీతో అయితే అసలు వాచ్ చేయకండి. ఎక్స్‌ట్రా బోనస్‌గా ఏందంటే ఇంకొక యానిమీని సజెస్ట్ చేస్తున్నాను. యానిమీ నేమ్ వచ్చేసి 'సోలో లెవెలింగ్ సీజన్ 2'. ప్రెజెంట్ అయితే క్రంచీ రోల్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. వీక్లీ ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు యానిమీ లవర్ అయితే ఈ యానిమీని కన్ఫర్మ్‌గా చూడండి. ఎందుకంటే ఈ యానిమీ అనేది చాలా బాగుంటుంది. ప్రతి వీక్‌కి యానిమీ అనేది గ్రోత్ అలా పెరుగుతానే ఉంటుంది. ఇంకా స్టోరీ విషయంలోకొచ్చేస్తే జిన్ను అని చెప్పి ఒక వీకెస్ట్ హంటర్ ఉంటాడు. ఆయన ఎలా స్ట్రాంగెస్ట్‌గా మారాడు. ఏంటంటే ఈ వరల్డ్ మొత్తం మీద హంటర్స్ ఎక్కువగా ఉంటారు. ఆ హంటర్స్ వీళ్ళని ఎలా కాపాడారు, ప్రజల్ని ఎలా కాపాడారు అనేది ఈ యానిమీలో ఉంటది. నిజం చెప్తున్నాను. ఈ యానిమీలో ప్రెజెంట్ అయితే జేజో ఐలాండ్ ఆర్క్ అయితే నడుస్తుంది. అసలు యానిమేషన్ గాని, యాక్షన్ కొరియోగ్రఫీ గాని గాడ్ లెవెల్‌లో ఉంటది. మీరైతే కన్ఫర్మ్‌గా చూడండి యానిమీ లవర్స్ అయితే. ఆల్రెడీ ఇంకా ఈ యానిమీని అయితే మీరు ఫ్యామిలీతో కూడా వాచ్ చేయొచ్చు. 18+ స్టఫ్ గాని, కొంచెం ఎక్స్‌పోజింగ్ గాని ఏముండదు. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.